అమలాపురం టౌన్కి వచ్చేసాం. జై జై మన మీదకి వచ్చేస్తారు. ఆయనవెల్లి ఏంటంటే స్వయంభూ వినాయకుడి టెంపుల్కి చాలా ఫేమస్ అనమాట. గోదావరి వాటర్ అంతా కూడా రెడ్గా మారిపోయింది. రవ్వ లడ్డు మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. కోనసీమ ముఖద్వారము అని ఉంటుంది అనమాట అవతల పక్కన. వాడపల్లికి ఇంకో 5 కిలోమీటర్లు ఉందనగా వర్షం గట్టిగానే స్టార్ట్ అయింది. ర్యాలీ గుడికి అయితే కంపల్సరీగా రండి. మామిడింట్లు కూడా అమ్ముతారనమాట. ఇలాగా నిడదబోలు అనండి 3 సార్లు ఆకుండా నిడదబోలు. అందరికీ నమస్తే. సో ఇది ఒక కొత్త వీడియో అనమాట. ఇది కూడా మన కోనసీమ ఏరియా వీడియోయే. డెస్టినేషన్ ఎక్కడికి ఏంటి అనేది తెలీదు. సరదాగా కార్ తీసుకుని అలా మంచి లొకేషన్స్ అన్నీ చూసుకుంటూ సరదాగా టెంపుల్స్ కూడా కవర్ చేసుకుంటూ ఇవి సరదాగా కోనసీమ ఒక రౌండప్ వేద్దాం. ఇదిగోండి ప్రజెంట్ అయితే నేను మా పెరట్లోనే నిలబడి ఈ వీడియో చేస్తున్నాను. చూడండి చక్కగా అరటి మొక్కలు, జామ మొక్కలు, ఇంకా పూల మొక్కలు చాలా ఉంటాయి. మా అమ్మ నాన్నగారు ఇలా పెంచుతూ ఉంటారనమాట. ఇదిగోండి ఇదే మా ఇల్లు. ఇది మా ఇల్లు. సో ఆల్రెడీ బయట మన రథసారథి చిన్న రెడీగా ఉన్నాడు కార్లో. సో బయలుదేరదాం. రెడీయా చిన్న? బండి రెడీ. గాలి తగ్గిందన్నావు, కొట్టించావా? జర్నీ అయితే స్టార్ట్ అయింది. రాజోలు దాటేసాం. టువార్డ్స్ అమలాపురం వెళ్తున్నాం అనమాట. మన ఫస్ట్ డెస్టినేషన్ ఈవేళ అయినవెల్లి ఏంటంటే స్వయంభూ వినాయకుడి టెంపుల్కి చాలా ఫేమస్ అనమాట. ఫస్ట్ దర్శించుకుని అక్కడ టెంపుల్లో భోంచేసి అక్కడ డిసైడ్ అవుదాం ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ అనేది. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం కదా, బోడసకుర్రు బ్రిడ్జ్ అంటారు దీన్ని. పాసర్లపూడి బ్రిడ్జ్ అని కూడా అంటారు. రాజోల నుంచి అమలాపురం వెళ్ళాలంటే ఇది వరకు మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. చాలా అంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ రావడం వల్ల చాలా ఈజీ అయిందనమాట. గోదావరి వాటర్ అంతా కూడా రెడ్గా మారిపోయింది. వరదల సీజన్ కదా, దూరంగా కనిపిస్తుంది కదా, అదంతా కూడా రైల్వే బ్రిడ్జ్ అనమాట. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా, దిండి చించినాడ మధ్యలో కూడా ఒక రైల్వే బ్రిడ్జ్ వస్తుంది. అదిగోండి ఇక్కడ కూడా ఒక రైల్వే బ్రిడ్జ్ అనమాట. మళ్ళీ యానం కోటిపల్లి దగ్గర కూడా ఇంకో రైల్వే బ్రిడ్జ్ వస్తుంది కోనసీమ రైల్వే ప్రాజెక్టులో భాగంగా. అమలాపురం టౌన్కి వచ్చేసాం. మనం యానం వెళ్ళామనుకోండి, ఈ అమలాపురం టౌన్ అంతా తగలదనమాట. వెనకాల బైపాస్ కొత్త హైవే ఉంది కదా, అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం అయినవెల్లి వెళ్తున్నాం కాబట్టి కంపల్సరీ ఇదిగోండి ఈ ఊర్లోంచి ఇలా పాస్ అవుతున్నాం అనమాట. అమలాపురం టౌన్ కూడా ఏంటంటే ఇంకా ఇదిగోండి ఎక్స్టెన్షన్కి ఏం పాసిబుల్ అవ్వదు. గోదావరి జిల్లాలో చాలా టౌన్స్ లాగానే. సో ఇప్పుడు కొత్త హైవేస్ రావడం వల్ల బెనిఫిట్ అనమాట. దూరం వెళ్ళేవాళ్ళు ఇంకా టౌన్లోకి రాకుండా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అమలాపురం వీధుల్లో దారి తప్పిపోతే చాలా కష్టం చిన్న. మనం జై మన మీదకి వచ్చేస్తారు జాగ్రత్తగా. ఇదిగోండి ఈ సందులోకి వెళ్ళిపోయి కొంచెం ముందుకు వచ్చేసామన్నమాట. ఈ స్ట్రీట్లోకి వెళ్ళాల్సింది అలా ముందుకు వెళ్ళిపోయాం. చిన్న కాబట్టి ఫటాఫటా తిప్పాడు. అదే నేను డ్రైవింగ్ అయితే అక్కడ గంట సేపు ట్రాఫిక్ బ్లాక్ అయిపోతుంది. వచ్చేసాం అయినవెల్లి గుడి దగ్గరికి. ఈరోజు మన దర్శనం తర్వాత భోజనం కూడా అయినవెల్లి గుడిలోనే. గుడి ప్రాంగణం అయితే చాలా బాగుంది. గుడి పక్కనే చూడండి చక్కగా ఈ కాలువ కూడా చాలా చూడడానికి అందంగా ఉంది. వరద గోదావరి కదా, కలర్ అంతా కూడా రెడ్గా ఉందన్నమాట ఇప్పుడు వాటర్. అయినవెల్లి టెంపుల్లో ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. చక్కగా అన్నప్రసాదం తీసుకుందాం వెళ్ళి. అన్నప్రసాదం అయితే నిజంగా చాలా బాగుంది. మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారు. నేను చేసిన అన్నప్రసాదాల్లో అంతర్వేది ఒకటి, అయినవెల్లి ఒకటి అసలు ఎప్పుడు టేస్ట్ డిసప్పాయింట్ చేయరు. అమ్మ ఎలా అన్నప్రసాదం నచ్చిందా? డాడీ మీరు? బాగా నచ్చింది. చిన్న చాలా బాగుందండి. అదిరిపోయింది అన్నప్రసాదం. ఏమో అదిరింది అనకూడదేమో లేదు తెలియదు కానీ టేస్ట్ అద్భుతం. ఆ చిన్న డొనేషన్ కూడా చేసామన్నమాట. అయినవెల్లి గుడికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది లడ్డు ప్రసాదం అనమాట. రవ్వ లడ్డు చూసారా? రవ్వ లడ్డు మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. ఎస్పెషల్లీ మా గోదావరి సైడ్ ఎక్కువ చేస్తారు రవ్వ లడ్డు. చాలా బాగుంది. చాలా బాగుంది. రవ్వ లడ్డు అంటే గోధుమ నూక, పాలు, పంచదార కలిపి చేస్తారనమాట. చాలా బాగుంది. చిన్న ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఇప్పుడు మరి నెక్స్ట్? ఇప్పుడు వచ్చండి వాడపల్లి. అది సో వాడపల్లి ఏంటంటే కోనసీమ తిరుపతి అంటారు. కోనసీమ తిరుపతిగా బాగా ప్రసిద్ధి చెందిందనమాట వెంకటేశ్వర స్వామి గుడి. సో సరదాగా ఇలా మంచి డ్రైవ్. ఇదిగోండి మంచి ప్లెజెంట్గా ఉంది. వెదర్ కూడా ఈరోజు అటు ఎండ ఎక్కువ లేదు, అటు మబ్బులు కూడా లేవు. చూడండి భలే ఉంది వెదర్ అసలు.
ఈ డ్రైవ్ని ఎంజాయ్ చేసుకుంటూ వాడపల్లి వెళ్దాం. వాడపల్లి ఏంటంటే రావులపాలెం దగ్గర అనమాట. ప్రస్తుతం అయితే మనం కొత్తపేట రావులపాలెం రోడ్లో జర్నీ చేస్తున్నాం. మంచి ఎంజాయబుల్ రోడ్ చూడండి, గ్రీనరీ. ఆ రైట్ సైడ్ ఏమో మంచి కాలువ, చాలా బాగుంటుంది. మనం వాడపల్లి వెళ్ళాలంటే రావులపాలెం దాటి వెళ్ళాలి. రావులపాలెం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టౌన్ అనమాట. మన ఎదుర చూడండి ఒక బస్సు వెళ్తుంది, సర్వీస్ నెంబర్ 3824 విజయవాడ అమలాపురం వయా తాడేపల్లిగూడెం, తణుకు, రావులపాలెం, కొత్తపేట. వచ్చేసాం రావులపాలెం. కొత్తపేట రోడ్లోంచి హైవేకి ఎక్కుతాం అనమాట. ఇక్కడ చూసారా ఒక కమాన్లో ఉంది, దాన్ని కోనసీమ ముఖద్వారం అని పిలుస్తారు. అక్కడ మీరు చూస్తే చూడండి, గేట్వే ఆఫ్ కోనసీమ అని రాసింది. కోనసీమ ముఖద్వారము అని ఉంటుంది అనమాట అవతల పక్కన. చాలా ఫేమస్ అనమాట ఇది. రావులపాలెం నుంచి కోనసీమలోకి వెళ్ళడానికి ఇదే ఎంట్రీ రోడ్ కాబట్టి దీన్ని గేట్వే ఆఫ్ కోనసీమ అని పిలుస్తారనమాట. కోనసీమ ముఖద్వారం అదిగోండి, చూసారా కమాన్ ఉంది కదా పైన, అదే అనమాట. ఒకప్పుడు అసలు రావులపాలెం చాలా చాలా బిజీ సెంటర్ అనమాట, చాలా బిజీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి, హైవే ఉంది కదా, ఈ హైవే మీద నుంచి రావాల్సి వచ్చేది అనమాట. పక్క రాజమండ్రి, ఆ తర్వాత రావులపాలెం, తణుకు అలా వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఏమైందంటే రాజమండ్రి అవతల రాజానగరం దగ్గర ఒక షార్ట్ కట్ పడింది అనమాట. మొత్తం అందరూ అలా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు అనమాట. సో చాలా డిస్టెన్స్ తగ్గిపోయింది. అండ్ రావులపాలెంలో కూడా చాలా రష్ తగ్గిపోయింది. అండ్ ఇక్కడ ఉన్న హైవే పక్కన ఉన్న బిజినెస్లకు కూడా చాలా గిరాకీ పోయినట్టే అనమాట. ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికి ఇదే మెయిన్ సెంటర్. మన వీడియోలు చూసేవాళ్ళలో బై ఛాన్స్ ఎవరైనా రావులపాలెం ఈ సరౌండింగ్స్ పీపుల్ ఎవరైనా ఉన్నా కమెంట్స్లో చెప్పండి. వాడపల్లికి ఇంకో 5 కిలోమీటర్లు ఉందనగా వర్షం గట్టిగానే స్టార్ట్ అయింది. టెంపుల్కి వెళ్ళే వే అయితే అదిరింది అసలు. వర్షం వచ్చిందేమో, ఇంకా ఈ నేచర్ బ్యూటీ ఇంకా అసలు అద్భుతంగా కనిపిస్తుంది. చూడండి పక్కనే గోదావరి. సో ఏటుగట్టు మించి మనం అలా టెంపుల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని కోనసీమ తిరుపతి అంటారు, 7 వారాల వెంకన్న అని నేను చాలాసార్లు అక్కడ బోర్డ్స్ మీద కూడా రాశారు. అబ్బబ్బబ్బబ్బా, ఈవేళ శనివారం ఏమో, అయ్య బాబోయ్ ఎన్ని కార్లు, ఎన్ని ఆటోలు, దేవుడా చాలామంది ఉన్నారమ్మా. గుడి దగ్గర ఈ రోడ్డు పార్కింగ్ మెయింటెనెన్స్ అయితే అధ్వానం అనమాట. గుడికి వెళ్ళే దారి అయితే ఇలా ఉంది. మీకు ఒక ఇంపార్టెంట్ హింట్ ఏంటంటే, తప్పదు అసలు మాకు శనివారమే సెంటిమెంట్ అండి, అసలు శనివారం తప్ప ఇంక వేరే రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనుకుంటేనే శనివారం ఇక్కడికి రండి, లేకపోతే చాలా చాలా టైం పడుతుంది. మేము 200 రూపీస్ దర్శనం టికెట్ తీసుకున్నా కూడా 2 గంటలు పడుతుంది అన్నారు దర్శనానికి. ఇంకా బయట నుంచే దండం పెట్టుకుని వచ్చేసాం. మంగళవారం బుధవారాల్లో వచ్చాం అనుకోండి, ప్రశాంతంగా దేవుడిని చూడొచ్చు. వైజాగ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు గంగవరం బీచ్కి వెళ్ళినప్పుడు ఆఫ్ రోడింగ్ చేసాం. ఆ రోడ్డు చాలా బాగుంది దీనికంటే. అదిగో మాట్లాడుతుంటేనే ఊగిపోతున్నాం అసలు. ఏమో మరి ఎప్పుడు వేస్తారో కానీ రోడ్డు ఇవి మొత్తం చూడండి దారుణంగా ఉంది అసలు. వాడపల్లిలో బయలుదేరి ఇప్పుడు మనం వెళ్తున్నాం ర్యాలీ కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అనమాట. ఇది కూడా ఇందాక వచ్చిన దారిలోనే ముందుకెళ్ళి ఒక లెఫ్ట్ కొడితే ర్యాలీ వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ ఇంకా ర్యాలీ ఊర్లోకి వచ్చేసాం. చక్కగా ఇక్కడ పరిసరాలు కూడా బాగున్నాయి, మంచి గ్రీనరీ. ఎలా జరిగిందమ్మా దర్శనం? మీరు ఎప్పుడైనా రావులపాలెం నుంచి కనుక హైవేలో పాస్ అవుతున్నా, ఒకవేళ కోనసీమ టూర్ వేస్తున్నా, ప్రత్యేకించి కోనసీమలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూస్తున్నారనుకోండి, ర్యాలీ గుడికి అయితే కంపల్సరీగా రండి. దర్శనం చాలా చక్కగా జరిగింది. జగన్మోహిని కేశవస్వామి ఆలయం అనమాట. 50 రూపాయలకి ప్రత్యేక గర్భాలయ దర్శనం కల్పిస్తారు. అది ఆ దర్శనానికి వెళ్ళండి. ఎందుకంటే గర్భాలయంలోకి తీసుకెళ్ళి అక్కడ ఉన్న మూల విరాట్ ఏదైతే ఉందో అది చాలా ప్రత్యేకం అనమాట. ఫ్రంట్ సైడ్ ఏమో కేశవస్వామి, వెనకాల జగన్మోహిని అవతారం ఒకే మూల విరాట్లో. అండ్ కేశవస్వామి పాదాల దగ్గర గంగాదేవి ఉద్భవిస్తూ ఉంటుంది. సో అది చాలా ప్రత్యేకం. ర్యాలీ టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. చాలా అంటే ఎక్కువ మనకి ఇప్పుడు వాడపల్లిలో ఉన్నంత క్రౌడ్ అది ఉండదు. ఇక్కడ బుధవారం ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఈరోజు శనివారం అయినా కూడా చూడండి చక్కగా గుడి ఖాళీగా ఉంది. ర్యాలీ నుంచి రావులపాలెం వచ్చాం. టీ టైం అనమాట. ఇప్పుడు మనం ఎక్కడున్నా సాయంత్రం 4-5 అవుతుందంటే టీ పడాలి. టీ పడకపోతే బండి నడవదు అనమాట. టీ బ్రేక్ అయిన తర్వాత రావులపాలెం నుంచి మేము ఇప్పుడు వెళ్తున్నాం నిడదవోలు. చాలామందికి నోరు కూడా తిరగదు అనమాట. ఈ ఊరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది నిడదవోలు. ప్రజెంట్ అయితే ఇదిగోండి మనం రావులపాలెం గోదావరి బ్రిడ్జ్ మీద ఉన్నాం. సో ఈ రావులపాలెం గోదావరి బ్రిడ్జ్ ఏంటంటే చాలా ఫేమస్ అండి. ఎందుకంటే చాలా పొడుగైన బ్రిడ్జ్ అనమాట ఇది.
సుమారు ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది కదా చిన్న, ఇది ఈజీగా ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. గోదావరి చూడండి, మహా వరద ఉధృతితో ఉంది గోదావరి. గట్లు దిగి ఎప్పుడెప్పుడు ఊర్ల మీద పడదాం అన్నట్టుగా ఉందన్నమాట పరిస్థితి ప్రజెంట్. మొత్తం ఎర్ర నీరు, హైవే మీద ఉండే బ్రిడ్జ్ అనమాట ఇది, 1 వే అనమాట. ఇది వెళ్ళేది అవతల పక్క కనిపిస్తుందా, అటు పక్కనేమో వచ్చే వెహికల్స్ అనమాట. గ్రేట్గా చెప్పుకునేవాళ్ళం, రావులపాలెం బ్రిడ్జ్ ఎక్కుతుందంటే బస్సు ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట, రావులపాలెం బ్రిడ్జ్ చూడాలని చెప్పేసి. చాలా లెంగ్తీ బ్రిడ్జ్. నార్మల్ టైంలో అయితే అసలు గోదావరిలో ఇక్కడ వాటర్ ఉండదు, ఎప్పుడు ఎండిపోయి ఒక ఎడారిలాగా ఉంటుంది అనమాట కింద. ఇప్పుడు వరద ఉధృతి వల్ల అసలు నిండు కొండలాగా ఉంది గోదావరి నది. రావులపాలెం బ్రిడ్జ్ దిగిన వెంటనే వచ్చే ఊరు జొన్నాడు అనమాట. ఆ రైట్ సైడ్కి వెళ్ళిపోయామనుకోండి, ఆ మండపేట, ఆలమూరు, వారపూడి ఇవన్నీ అటు వచ్చేస్తాయి అన్నమాట. మెయిన్ మండపేట వెళ్ళే వాళ్ళకి అలా వెళ్ళిపోతారు. ప్రజెంట్ అయితే మనం స్ట్రైట్గా వెళ్తున్నాం కాబట్టి మనం రావులపాలెం రాజమండ్రి రూట్లో ట్రావెల్ చేస్తున్నాం. సో వెళ్ళేటప్పుడు మనకి మెయిన్గా తగిలేది కడియపలంక అనమాట. మొత్తం ఊరంతా నర్సరీలే ఉంటాయన్నమాట. చాలా రకాల మొక్కలు ఉంటాయి. ఇలా హైవే మీద ఆగేవాళ్ళు ఆగి మొక్కలు కొనుక్కుని వెళ్తూ ఉంటారు. మనం వెళ్ళేటప్పుడు ఆగుదాం, ఒక 2 మినిట్స్ ఆగి వెళ్దాం. సో అదిగోండి హైవే పక్కనే ఇలా నర్సరీలు ఉంటాయన్నమాట. ఇదిగోండి విజయదుర్గ నర్సరీ. సరదాగా ఇక్కడ ఆగాం. ఇదిగోండి మొత్తం ఇలాంటివి చాలా ఉంటాయి. సరదాగా వెళ్ళి మనకి ఏ మొక్క కావాలంటే ఆ మొక్క పిక్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. చాలా కాస్ట్లీ మొక్కలు కూడా ఉంటాయి. ఇది చూడండి, టెర్మినేలియా బోన్సాయ్ అంట, 25,000 రూపీస్ పెట్టారు. మరి ఇక్కడ ఉన్న రకాలన్నీ కూడా బోన్సాయ్ ప్లాంట్సే. మామిడి కూడా అమ్ముతారనమాట. ఇలాగా పట్టుకెళ్ళి ఇంట్లో వేసుకున్నాం అనుకోండి, మంచిగా దాన్ని కేర్ చేస్తే చక్కగా మామిడి పళ్ళు ఇంట్లోనే తినొచ్చు. మందారంలో ఏంటి, రోజులో ఏంటి, అసలు చాలా రకాలు ఉంటాయి. చూడండి ఈ వరుస అంతా ఇవి మందారంలో రకాలు అనమాట. ఈ లోపల చూడండి అసలు ఎన్ని రకాల మొక్కలు మొత్తం ఇక్కడ పెంచుతున్నారనమాట. ఈ గ్రీన్ టెంట్ కింద పెంచి ఆ తర్వాత బయటికి తీసుకొచ్చి అమ్ముతారు అనుకుంటేవి. చాలా పెద్దది ఈ నర్సరీ. తిరిగితే ఈజీగా ఒక గంట సేపు పడుతుంది. మన ఓపిక అనమాట. ఇంకా మనకి కావాల్సిన మొక్కలు తీసుకుని మనం వెళ్ళిపోవచ్చు. మొక్కలు గార్డెనింగ్ ఎవరికైతే ఇష్టం వాళ్ళకి భలే టైంపాస్ అవుతుంది. మేమైతే జస్ట్ ఒక ఎల్లో మందారం తీసుకుని ఇంకా లాగించేస్తున్నాం ఇక్కడ నుంచి. ఎందుకంటే మనం ఇంకా నిడదవోలు వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇంకా ఒక 50 మినిట్స్ పడుతుంది. అక్కడ కోట సత్యమ్మ అమ్మవారి టెంపుల్ ఉంది, వెళ్ళి అది విజిట్ చేసుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి. ఇంకా చాలా జర్నీ ఉంది. కడియపలంక నుంచి నిడదవోలు వెళ్ళే వేలో ఉన్నాం కదా. సో ఇదిగోండి ధవళేశ్వరం బ్యారేజ్ ఎక్కుతున్నాం అనమాట. సో ధవళేశ్వరం బ్యారేజ్ గోదావరి జిల్లాలకి చాలా చాలా ఇంపార్టెంట్ బ్యారేజ్ అనమాట. మాకు ఎప్పుడైనా ఇదిగోండి వరదలు వచ్చినాయి అనుకోండి, ఈ బ్యారేజ్ గేట్లు ఎత్తి మొత్తం నీటిని కిందకి విడుదల చేస్తారనమాట. చాలా సంవత్సరాల తర్వాత ఈ బ్యారేజ్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఓల్డెన్ డేస్లో గోదావరి జిల్లాల్లో గోదావరి ప్రవహించేది తప్ప ఈ కాలువల వ్యవస్థ అనేది ఏం లేదనమాట. సరార్దర్ కాటన్ గారు ఉన్నారు కదా, ఇంజనీర్ సరార్దర్ కాటన్ గారు, మొత్తం ఈ ప్రాంతంలో కాలువలు కనుక మనం బిల్డ్ చేయగలిగితే అద్భుతమైన పొటెన్షియల్ ఉంటుంది, ఎన్నో పంటలు పండుతాయని చెప్పి ఆయన మహానుభావుడు ఆ కాలువల సిస్టమ్ డెవలప్ చేయడం వల్ల ఇప్పటికీ కూడా ఆ గోదావరి జిల్లాల్లో మనకి సస్యశ్యామలంగా ఉన్నాయన్నమాట. మాటల్లోనే ఇదిగోండి బ్యారేజ్ ఎక్కేసాం. అదిగోండి ఉధృతంగా ఉంది గోదావరి. అసలు చూడండి ప్రవాహం ఎంత ఉధృతంగా ఉందో. అసలు ప్రస్తుతం ఎన్ని గేట్లు వదిలేరు అనేది మనకి తెలియదు, కానీ అసలు చూడండి, నేను చాలా సంవత్సరాలు అయింది ఇలాగ ఇంత ఓవర్ ఫ్లోటింగ్లో గోదావరి నది, అది కూడా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి చూడడం. అసలు బాగుంది. అవతల పక్కన గేట్స్లో ఉన్నాయి కదా, అవతల పక్కకు కూడా వెళ్ళి ఒకసారి చూద్దాం. చూసారా ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇది గేట్ సిస్టమ్ అనమాట. వాటర్ ఎప్పుడైతే కిందకి రిలీజ్ చేయాలో దాన్ని పైకి లిఫ్ట్ చేసినప్పుడు మొత్తం వాటర్ అంతా దమ్మని కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వాటర్ లెవెల్ని బట్టి ఆ గేట్స్ రిలీజ్ చేస్తారనమాట. చాలా ఉధృతంగా ఉంది గోదావరమ్మ తల్లి. శాంతిస్తే బాగుంటుంది, లేదంటే లంక గ్రామాలన్నీ కింద మునిగిపోతాయి అన్నమాట ఈ వరదకి. క్రేజీ ఉంది వ్యూ అయితే. అసలు ఆ డిప్పల్లా ఉన్నాయి కదా, అవి మోటార్స్ అనమాట. ఎప్పుడైనా గేట్ లిఫ్ట్ చేయాలంటే అవి పవర్ లిఫ్టింగ్ చేస్తాయి అనమాట. కరెక్ట్గా స్నాక్స్ టైం అయిందనమాట. కొంచెం ఆకలేసింది. అందరూ ఇక్కడ కార్లు ఆపుకొని చక్కగా స్నాక్స్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. ఒక ప్లేట్ చల్లపునుకులు 20 రూపాయలు.
ఇదేమో 10 రూపాయల పకోడీ. ఇక్కడ దూరంగా మనకి కనిపిస్తున్నది రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. చాలా ఐకానిక్ బ్రిడ్జ్ ఇది. మనం ఇప్పుడు దగ్గరికి వెళ్ళలేం కాబట్టి ఒక డ్రోన్ షాట్ పెడుతున్నాను, చూడండి. హ్యాపీ. నిడదవోలు వచ్చేసాం. ధవళేశ్వరం నుంచి చాలా షార్ట్ డిస్టెన్స్ అనమాట, ఒక 15 మినిట్స్ కూడా పట్టలేదు. నిడదవోలు సెంటర్ అనమాట ఇదంతా కూడా. చిన్నప్పటి నుంచి ఏ నరసాపురం పాలకొల్లు వెళ్ళినప్పుడు నరసాపురం నిడదవోలు, పాలకొల్లు నిడదవోలు అని చూడడమే తప్ప నేను ఎప్పుడూ అసలు నిడదవోలు రాలేదు. మరీ ముఖ్యంగా నిడదవోలు మెమరీ ఏంటంటే నరసాపురం నుంచి నిడదవోలుకి ప్యాసింజర్ ట్రైన్ వస్తుంది అనమాట. గ్రీన్ కలర్ ట్రైన్ ఉంటుంది కదా, డిఎంయు, అలాంటి ట్రైన్ ఒకటి తిరుగుతూ ఉంటుంది. సో ఆ ట్రైన్ మీద ఎప్పుడు నిడదవోలు అని పేరు చూసేవాళ్ళం. ఫస్ట్ టైం ఈవేళ నిడదవోలు వచ్చానమాట. ఇక్కడ కోట సత్యమ్మ అమ్మవారి టెంపుల్ ఫేమస్ అని మా అమ్మగారు చెప్పారు. దేవి దర్శనం చేసుకోవడానికి, కోట సత్యమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. నిడదవోలు అనండి 3 సార్లు ఆకుండా, నిడదవోలు. చాలామందికి నోరు తిరగదు. జీవి మాల్ నిడదవోలు. టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. అసలు ఫస్ట్ ఇంప్రెషనే సూపర్ అనమాట. అసలు గోపురం చూడండి, అద్భుతంగా ఉంది. చాలా భలే కళగా ఉంది అసలు గోపురం. లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో కూడా చూద్దాం. సో దర్శనం అయితే పూర్తయిపోయిందండి. నిజంగా కోట సత్యమ్మ అమ్మవారి గుడి బయట నుంచి ఎంత అద్భుతంగా ఉందో ఆ గోపురం, లోపల కూడా అంతే పీస్ఫుల్గా ఉంది. అద్భుతమైన ఆరా అనమాట. అసలు అమ్మవారి మూల విరాట్ కానీ అది చాలా బాగుంది. అండ్ ఈరోజు ఎవరూ లేరనమాట భక్తులు. చాలా చాలా ప్రశాంతంగా భలే ఉంది. ఈరోజు వాడపల్లి వెళ్ళాం, అక్కడ దర్శనం మనం చేసుకోలేకపోయాం. టైం ఫ్యాక్టర్ చూసారా, అక్కడ 2 గంటలు క్యూలో ఉండుంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 6:30 అయింది. ఇక్కడికి రాలేకపోదాం. ఎలా జరిగింది డాడీ టెంపుల్ టూర్ వేళ? చాలా బాగా జరిగింది. కోట సత్తమ్మ అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది. అంతా బాగుంది. ఏంటమ్మా నువ్వు హ్యాపీయా? హ్యాపీ. కోట సత్తమ్మ అమ్మవారి గుడి గురించి నాకు అమ్మాయి అనమాట, వెళ్దాం అని. నేను కోట సత్తమ్మ అమ్మవారి గుడి అంటే ఏముంటుందిలే అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా అద్భుతం టెంపుల్. ఈరోజు ఈ టెంపుల్లో మన ట్రిప్ అయితే ఎండ్ అయిపోతుంది. మరి పొద్దున్న బయలుదేరాం. పొద్దున కదా, ఎన్నింటికి బయలుదేరాం మనం? 9ంటికి బయలుదేరామా? 9ంటికి బయలుదేరామమ్మా మనం. కాదు, అదే 9-10 మధ్యలో బయలుదేరాం. 10:15 బయలుదేరామమ్మా మనం. 10:15 ఎప్పుడో బయలుదేరాం పొద్దున్న. టిఫిన్లు చేసి మొత్తం గోదావరి రౌండప్ వేసినట్టే ఈవేళ. మొత్తం మధ్యలో ధవళేశ్వరం బ్యారేజ్ కూడా చూసుకున్నాం. సూపర్, అంతా బాగా జరిగింది. ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీరు కనుక గోదావరి సైడ్ వస్తే ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉన్నాయి. అద్భుతం. గోదావరి జిల్లాలు కంపల్సరీ ప్రతి ఒక్కరు ఎక్స్ప్లోర్ చేయాలి అని నా ఒపీనియన్. సరదాగా రండి గోదావరి జిల్లాలకి వీలైనప్పుడు. అమ్మ డాడీ ఎలా అనిపించింది ఇవాళ? ఓకే అండి. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ అనమాట కోట సత్యమ్మ అమ్మవారి గుడిలో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.